బంగారాన్ని ఏడ దాచిపెట్టిన ఇంట్లో నా భార్య దొరకబడుతుంది. అందుకే ముళ్ళగట్టి బాయిలేసిన. మరి ఎందుకు దాసుడురా? ఇంట్లో ఏడ దాచిపెట్టే దొరకబడుతుంది. దొరకకుంటే 4 రోజులు ఏడ్చుకుంటది. పొక్క తీసి పొక్కలో పెట్టినే చూస్తుంది. అందుకే బంగారం తీసుకొని బాయిలేసిన. సరే నేను దొరకబెట్టినా, ఇప్పుడు ఏం చేయమంటావు? అది దానికి ఇవ్వకుంటే నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. నా ఫోటోలు దాని దగ్గర ఉన్నాయి. అందుకే బంగారం నా భార్య దగ్గర ఉండు కంటే దానికి ఇస్తేనే నేను సేఫ్. పెద్ద ప్లానింగ్. మీరే ఏరు స్వామి. నేనున్నాగా, నువ్వు నిశ్చింతగా ఉండు. బాలిక, నీ మొగని కంటే నీకు ఇష్టమైంది ఆ బంగారు నక్లేసే కదా, అవును కదా? అవును స్వామి. అందుకే అది పోయింది. అంటే అర్థం కాలే. చెప్తా విను. నీకు 10 రోజుల కింద పానగండం ఉండే, నువ్వు చనిపోయింది మెతకబేటోళ్ళు. ఇయాటికి 10 కూడా అయ్యేటి. ఆ యముడు నిన్ను తీసుకుపోదామని యమపాశం వేస్తే నువ్వు చేసే పూజల ఫలితాల వల్ల ఆ ఆంజనేయుడు తన తోకతో ఆ పాశాన్ని ఆపి నీ ప్రాణాన్ని కాపాడాడు బాలిక. అవునా? నేను చెప్పేది నగ్న సత్యమే తల్లి. అయితే నీ ప్రాణానికి గాను నీకు ఇష్టమైనది ఏమిటా అని ఆ యముడు హనుమంతుడు డిస్కషన్ పెట్టుకోగా ఆ బంగారు నెక్లెస్ అని తేలింది. అగో అందుకోసమని ఆ బంగారు నెక్లెస్ తో యముడు కాంప్రమైజ్ అయ్యిండు. ఇక నీ ప్రాణాలు తీసుకుపోకుండా నీ ప్రాణానికి ప్రాణం లాంటి ఆ నెక్లెస్ తీసుకుపోయిండు. ఇక నుండి బంగారం గురించి మర్చిపో, సరేనా? సరే స్వామి. నువ్వు ఆ బంగారాన్ని ఎలా చూసుకున్నావో ఇప్పటి నుంచి వెళ్ళి నీ మొగనట్ట చూసుకో. సరే ఇక నేను పోయొత్తా. స్వామి నన్ను కాపాడారు. అందుకే 5 లక్షలు తీసుకోరు.